చేతికి 2.61 లక్షల టిట్కో ఇళ్లు. వీటి కోసం అట్కో నుంచి పొందే 4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ. అథ్లెట్ ఎర్రాజి జ్యోతికి 500 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం. పోలవరం నిర్మాణానికి రాయి కోసం పిల్ నెంబర్ 902లో తవ్వకాలు. మదనపల్లి మండలం వలసపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాలు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2.61 లక్షల టిట్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులను ఏపీ టిట్కో 4,450 కోట్ల మేర హడ్కో నుంచి తీసుకున్న రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్లలో బోధనాసుపత్రిని ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 330 పడకల ఆసుపత్రి 420 పడకలు పెంచేందుకు అవసరమైన పోస్టుల భర్తీకి ఇతర కళాశాల నుంచి సర్దుబాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. మనం నిన్నటి వార్త వాళ్ళు మర్చిపోతే వాళ్ళ వార్త రేపు అసలు గుర్తుండదు. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు రాసే వార్తలు కావలసినప్పుడు చిన్న చిన్న అంశాలని మైక్రోస్కోప్ పెట్టి చూపించి ప్రజల్ని మోసం చేస్తారు. ఆ పైన అవసరం లేనప్పుడు మాత్రం జాగ్రత్తగా దాచేస్తారు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్ వచ్చిన తర్వాతన ఈ ఇళ్ల స్థలాలు అందరికీ 30 లక్షల మందికి అనౌన్స్ చేసి ఇవ్వడం, వాళ్ళకి పట్టాలు అవన్నీ ఇచ్చేయడం, దాంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు 3 ఆప్షన్స్ పెట్టి, ఒకటి వాళ్లే కట్టుకోవడం, ఒకటి వాళ్ళకి ప్రభుత్వం సామాన్లు ఇస్తే వాళ్ళు కట్టుకోవడం, మూడోది ప్రభుత్వమే కట్టివ్వడం అన్నటువంటి ఆప్షన్ పెట్టడం. దాని కింద 7 లక్షల ఇళ్ళు జగన్ ఉండగానే పూర్తయింది. కరోనా అయిపోయాక లాస్ట్ 2 ఇయర్స్లో అవన్నీ జరిగినాయి. అయితే దాన్ని తప్పుపడతా అసలు టిట్కో ఇళ్ళు ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే టిట్కో ఇళ్ళు ఈగో అంటూ అప్పుడు జగన్ చూపించాడు, వైసీపీ చూపించింది 90% ఏరియాలో అవ్వలేదని. కానీ వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు, 90% అయిపోయినాయి, ఇవ్వడం ఒక్కటే కావాలని ఆపేశాడు సైకో అది అని ప్రచారం చేశారు. ఇప్పుడు 4,400 కోట్ల రూపాయలు కట్టడానికి కేవలం 2,61,000 కట్టడానికి అప్పిస్తున్నారు. అంటే మరి కట్టడం పూర్తయిపోయి 90%, 95% పూర్తయిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు అప్పు తీసుకుని కడతంటామంటే మరి ఇది మోసం చేయడమా, ప్రజల్ని సక్రమం చేయడం? అప్పట్లో ఎంత అని చెప్పారు, 20 లక్షల ఇళ్ళు కట్టేసామన్నారు. తెర చూస్తే అధికారికంగా లెక్క చూస్తే 3.5 లక్షలు. ఆ 3.5 లక్షలు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, కానీ గృహప్రవేశాలు మాత్రం చేయించేశారు. ఎవరిది న్యాయం, ఎవరిది మోసం? ఇదే అర్థం కాని విషయం. ఇకపోతే